ఓరుగల్లుకు ఎయిర్ బస్ 320 పెద్ద విమానాలు తిరిగేలా విమానాశ్రయ నిర్మాణం 949 ఎకరాలు అవసరం. ఏఐ పరిధిలో 696 ఎకరాలు, మరో 280 ఎకరాల సేకరణకు 205 కోట్లు మంజూరు. ఎయిర్పోర్ట్ కు లైన్ క్లియర్ అని ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. సో వరంగల్ జిల్లా మామునూరు అనేది ఎప్పటి నుంచో బ్రిటిష్ కాలం నుంచి కూడా, నిజాం కాలం నుంచి కూడా ఆ యొక్క మామునూరు ఎయిర్పోర్టు వరంగల్కు ఉండడం జరిగింది. కానీ దాన్ని అభివృద్ధి చేయడం కానీ విమానాల రాకపోకలు కానీ పెద్దగా లేవు అక్కడ. సో రేపు 19వ తారీఖు నాడు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో పెద్ద పర్యటన పెట్టుకుంటా ఉన్నాడు. సో అక్కడ ముఖ్యంగా మామునూరు ఎయిర్పోర్టు దిశను మార్చడానికి, అదేవిధంగా వరంగల్ నగరాన్ని ఈరోజు ఒక పెద్ద నగరంగా తీర్చడానికి ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో అక్కడ వెళ్తున్నట్టు తెలుస్తూ ఉంది. వరంగల్ నగరానికి ఒక వరాల జల్లు కురిపించేందుకు సీఎం రేవంత్ రెడ్డి యొక్క టూర్ కన్ఫర్మ్ అయిందని తెలుస్తూ ఉంది. 1,00,000 మందితో పెద్ద ఎత్తున సభ కూడా పెడుతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకు అని అంటే అక్కడ మామునూరు ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కావచ్చు, అదేవిధంగా వరంగల్ నగరాన్ని హైదరాబాద్ తర్వాత నగరంగా అక్కడ పెట్టుబడులు ఆకర్షించేందుకు, ఆ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ఒక పెద్ద ఎత్తున ప్రణాళికలు రచించి అనౌన్స్ చేయబోతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. వరంగల్ నగర ప్రజలకు మరొక అరుదైనటువంటి ఒక అభివృద్ధి కనబడే అవకాశం అయితే కనబడుతూ ఉంది. గత 10 ఏళ్ళు కేసీఆర్ తన పాలనలో వరంగల్ నగరం పైన సవతి తల్లి ప్రేమ ప్రదర్శించిండు. గజ్వేల్ పైన ఉన్నటువంటి ప్రేమ కానీ, సిద్దిపేట పైన ఉన్నట్టు ప్రేమ కానీ, అదేవిధంగా సిరిసిల్ల పైన ఉన్నట్టు ప్రేమ కానీ, ఈ మూడింటి ఉన్నటువంటి ప్రేమలో కనీసం 20% ప్రేమ కూడా వరంగల్ నగరానికి కేసీఆర్ ఇవ్వలేదు అని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ వరాలు కురిపించబోతున్నాడు, వరంగల్ నగరాన్ని ఏ విధంగా డెవలప్ చేయబోతున్నాడు అనేటువంటి ఒక చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా నెలకొన్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి. ఎల్లుండి అయితే తెలుస్తుంది ఆ విషయం పైన.